seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. రేపటి నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్, ప్రాక్టిక్ స్టార్ట్. ఎలా ఉంటుందో ఏమో టెన్షన్గా ఉంది. చాలాసేపు నుంచోవాలి, చాలా పనులు ఉంటాయి. వాళ్ళు చెప్పినవన్నీ మనం చెయ్యాలి. ఎందుకంటే పని నేర్చుకోవడానికి వెళ్తున్నాం. బేసిక్గా ఎలా ఉండాలి ఏంటి అనేది స్కూల్లో. సో అది నేర్చుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి మన మెంటర్ ఏమైతే చెప్తారో అవన్నీ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఇంకొక ఇది ఏంటంటే నాకు టెన్షను, అస్తమాను హాస్పిటల్ అపాయింట్మెంట్స్. ఏమంటారో ఏమో. ఇప్పటివరకు కాలేజ్ వాళ్ళు అయితే అర్థం చేసుకున్నారు, వాళ్ళకి తెలుసు కాబట్టి నా పరిస్థితి. ఇంకా ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను వెళ్ళిన తర్వాత. ముందే చెప్తే అదేనా ఎక్స్క్యూజ్ లాగా ఉంటుంది అని చెప్పి ముందే చెప్పలేదు. సో వెళ్ళిన తర్వాత నిదానంగా చెప్దాం అనుకుంటున్నా. కానీ రేపు ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది, ట్యూస్డే అండ్ వెన్స్డే నాకు అపాయింట్మెంట్ ఉంది మధ్యాహ్నం 2:30కి. 3 వరకు నా వర్క్, కానీ 2:30కి ఉంది. సో ముందే కొంచెం వెళ్ళాలన్నమాట. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. బట్ ట్రై అయితే చేస్తాను, వాళ్ళని ఇంప్రెస్ చేసి కొంచెం మంచి చేసుకుని ఇది చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. బేసిక్గా మా కాలేజ్ వాళ్ళు అయితే అర్థం చేసుకుని ఆ విధంగా అయితే నాకు అన్ని విషయాల్లోనూ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇలాగే ఇక్కడ స్కూల్ వాళ్ళు కూడా అయితే బాగుండు అని అనిపిస్తుంది. సో ఎలా గడుస్తుంది మొత్తం నా ఫస్ట్ డే స్కూల్లోని అంతా అయితే నేను బ్లాగ్ చేయాలని అనుకున్నాను, అందుకే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నాం. ఈయన ఆల్రెడీ కార్ దగ్గరికి వెళ్ళారు, కార్ తీసుకుని దగ్గరకు వస్తారు. అప్పుడు నేను కిందకి వెళ్తాను అనమాట. ఎందుకంటే అప్స్ డౌన్స్ నా వల్ల కావట్లేదు నడవడానికి, చాలా ఆయాసం వచ్చేస్తుంది. సో కార్ దగ్గర తీసుకురమ్మన్నాను, అప్పుడు నేను వెళ్తాను కిందకి. ఇంకా ఈయన వచ్చిన తర్వాత సో అది పిల్లల్ని వెళ్ళి తీసుకుని వచ్చిన తర్వాత ఇవాళ మనకి హైదరాబాద్, ఇంకా ఎవరితోటి మ్యాచ్ ఉందో మర్చిపోయాను. హైదరాబాద్ మ్యాచ్ ముందైతే అది మాత్రం గుర్తుంది. ఈ మధ్యన బుర్ర సరిగా పనిచేయట్లేదు, అస్తమానం మర్చిపోతున్నాను అనమాట చిన్న చిన్న విషయాలు. సో మ్యాచ్ అయితే చూడాలి. ఈయన కాల్ చేశారు, వచ్చారంటే కిందకి. సో వెళ్దాం. బయట కొంచెం ఎండగా ఉంది. పొద్దున్న ఎలా చూపించాను నేను, పొద్దున్న యాక్చువల్గా లాస్ట్ బ్లాగ్లో ఇవాళ పొద్దున్న క్లిప్పింగ్, మండే మార్నింగ్ క్లిప్పింగ్. పొద్దున ఎలా ఉంది, మధ్యాహ్నం ఎలా ఉంది ఇప్పుడు చూపిస్తాను బయటకు వెళ్ళిన తర్వాత. సో స్టాక్హోమ్లో క్లైమేట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఎప్పుడు ఎలా చూపిస్తుందో. అన్నీ వెదర్ రిపోర్ట్స్ ద్వారానే ఫాలో అయిపోతుండాలి. సో మీరైతే వ్లాగ్ చూస్తుండండి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఏదో రకమైన వాసన, వీళ్ళల్లో రకరకాల కంపులు కొడతా ఉంటాయి. ఏం వండుకుంటారో ఏమో అర్థం కాదు, నాకైతే కడుపులో తిప్పేస్తుంది ఆ వాసన చూసి. పిల్లల్ని పిక్ చేసుకుని వెళ్ళేటప్పటికే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత రసవత్రంగా జరుగుతుందంటే మ్యాచ్, ఈయనైతే టెన్షన్ అనమాట. అబ్బా ఇదే టైంకి మనం స్కూల్కి వెళ్ళాలి, మ్యాచ్ చూసే పని కాకుండా అయ్యయ్యో అని. కానీ లైవ్ స్కోర్ నేను మళ్ళీ పక్క నుంచి చెప్తా ఉన్నా అనమాట. ఇంటికి వచ్చే వరకు, తిరిగి వచ్చేటప్పుడు కూడా చిన్న పని ఉండింది సెంట్రమ్లో ఆగేది, ఇంకా ఆ పని కూడా చూసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మన హైదరాబాద్ వాళ్ళ బ్యాటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంక ఎండింగ్ వచ్చేసింది అనమాట. కానీ అసలు సూపర్ అంటే సూపర్ ఆడారు ఆ రోజు. ఎగ్జైట్ ఎంత అయ్యామంటే అసలు దాని తర్వాత ఇంకా అసలు వ్లాగ్ చేయడానికి అవ్వలేదన్నమాట. ఇంకా మ్యాచ్ చూస్తానే కూర్చున్నాము. ఇంకా నైట్ అయింది, పడుకున్నాము, పొద్దున్నే లేసాము. అండ్ నా టెన్షన్ అదిరిపోతుంది అనమాట. బుర్ర అంతా నంబుగా ఒక రకంగా ఉంది. కంగారుకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ అనమాట. ఒకటే ఆలోచన, ఈయన ఎంత చెప్తున్నా కూడా ఏం కాదులే, సెట్ అయిపోద్ది, అంతా నీకు అలవాటు అయిపోద్ది, మంచిగానే ఉంటారు. ఎంత చెప్పినా కూడా మనం అది సొంతంగా అక్కడికి వెళ్ళి తెలుసుకుని ఎక్స్పీరియన్స్ అయితే కానీ నాకు ఇదన్నమాట, అంటే ఆ మనశ్శాంతి రాదు. ఓకే పర్వాలేదు అని చెప్పి
ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాలి. ఒక్క లక్కీ థింగ్ ఏంటంటే నా టైమింగ్స్ బాగున్నాయి. 9:00కి స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి పిల్లల్ని ప్రశాంతంగా స్కూళ్ళకి పంపించి నేను ఇంట్లో వంట కంప్లీట్ చేసేసుకుని నేను కూడా ఒక ముద్ద తిని ఏదో ఒకటి అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్. బట్ ఈయనైతే దింపుతా అన్నారు ఫస్ట్ డే కాబట్టి. ఇంకా సరేలే కదా అని కాస్త దింపుతాం అయితే కనుక ఇంకా కొంచెం నిదానంగా చేసుకోవచ్చు. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ 15-20 మినిట్స్ అన్నా పడుతుంది నాకు. సో ఆ టైం కూడా కలిసి వస్తుంది అని చెప్పి కొంచెం నిదానంగా అయితే చేసుకున్నాను పనులు. నైట్ పడుకునేటప్పుడే పిల్లల బట్టలు నావి అవి రెడీగా పెట్టుంచా అనమాట, ఇంకా హ్యాంగ్ చేసి. పొద్దున్నే నాకు టెన్షన్ ఉండదు అని చెప్పి ఏం తీయాలి ఏం వేసుకోవాలి అని. నా కర్మకాలి ఏమో కానీ అదే రోజు స్నో ప్రెడిక్షన్ చూపించింది అనమాట. స్నోఫాల్ ఉంది అండ్ చాలా చల్లగా ఉంది. -4 అనుకుంటా ఫీల్స్ లైక్. నాకు అనిపించింది నేను వెళ్ళేటప్పుడే అన్నీ ఇలా ఉంటాయి ఏంట్రా బాబోయ్ అని. ఎందుకంటే భయము నాకు. ప్రీ స్కూల్ కదా, పిల్లల్ని చాలాసేపటి వరకు బయట గ్రౌండ్లో ఆడిపిస్తూ ఉంటారు. అలాగా పిల్లలతోటి టీచర్లు కూడా నుంచోవాలి అదే చలిలో. సో అలాగ నేను నుంచోవాల్సి వస్తుంది. ఎట్లారా అని చెప్పి చాలా టెన్షన్ అయిందనమాట. ఎందుకంటే ఇంట్లో ఈయనకి ఇంకా బాబుకి ఇంకా జలుబు తగ్గలేదు. జలుబు స్టార్ట్ అయ్యి అంత విపరీతంగా ఉంది జలుబు లెవెల్. ఇంకా అలాంటిది ఇంకా నేను కూడా చలిలో నుంచున్నాను అంటే నాకెంత ఇదవుతుందా అని చెప్పి అనిపించింది. బట్ వ్యాక్సిన్ తీసుకున్నాను, 2 వ్యాక్సిన్లు తీసుకున్నాను ఫ్లూకి సంబంధించి. ఇక్కడ రూల్ అనమాట, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫ్లూకి వ్యాక్సిన్ తీసుకోవాలి అని చెప్పి. సో దానికి తీసుకున్నా కాబట్టి ఆ ఫ్లూ వ్యాక్సిన్ చాలా బాగా పనిచేసింది అని అనిపించింది. ఎందుకంటే ఇంట్లో ఉన్నా కూడా నా వరకు రాకుండా కాపాడింది. సో అది బాగా పనిచేసిందని అనిపించింది వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనేది. అదనమాట. ఇంకా అందుకనే ఆ చలిలో ఏం నుంచోవాలబ్బా, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడతారో కొలీగ్స్, పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అక్కడ స్కూల్లో అని ఒకటే ఆలోచన. డే అంతా ఎలా గడుస్తుంది అని చెప్పి. ఎందుకంటే 3 వరకు ఉండాలి అక్కడ. లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు స్కూల్ వాళ్ళే. అది ఎలా ఉంటుందో ఏమో అని. నేను యూజువల్గా బయట తినాలి అంటే నాకు చాలా, అందులోని ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా స్మెల్కి సంబంధించి చాలా ఇరిటేషన్ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు నాకు ఆ స్మెల్స్ పడక ఎలా ఉంటుందో ఏమో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. అదొక రకమైన టెన్షను మొహంలో కనిపించేస్తూ ఉంటుంది. నా టెన్షన్ చూసి ఈయన కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అయ్యో ఎలా ఇప్పుడు అని చెప్పి. ఒకటే దిగులు అనమాట ఈయనకి, ఎలా చూసుకుంటుందో ఏంటో, ఒకదాన్నే ఉంటాను అని. ఇంకా అది కాకుండా ఆ రోజే ఈయనకు కల కూడా వచ్చిందంట, దట్ నేను పడ్డాను అని చెప్పి గ్రౌండ్లో. ఇంకా అందుకని ఆయనకి ఇంకా భయం వేసింది, ఇంకా టెన్షన్ వచ్చింది ఎలా ఏంటి అని చెప్పి. బట్ లక్ థింగ్ ఏంటంటే నాకు అసలు మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా నా అదృష్టం అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి అన్నమాట. లైక్ అందరూ అర్థం చేసుకునే, నా సిచ్యువేషన్ అర్థం చేసుకునే మనుషులు దొరుకుతున్నారు నా చుట్టుపక్కల ఉన్న వాటిల్లో. నా కాలేజ్లోనూ అంతే అండ్ ఇక్కడ కూడా అంతే. చక్కగా అర్థం చేసుకుంటున్నారు అనమాట ప్రతిదీ. ఏమీ కంగారు పెట్టకుండా, టెన్షన్ పెట్టకుండా, నాకు ఫోర్స్ చేయకుండా ఈ పని చేయాలి ఆ పని చేయాలి. ఎగ్జాక్ట్గా అలాగే ఇప్పుడు ఈ స్కూల్లో కూడా అట్లానే వచ్చింది నాకు వర్క్ అనేది. చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా, కామ్గా నడిచిందనమాట డే అంతా. పిల్లలైతే ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత బాగుంటుంది అని చెప్పి. పిల్లలతోటి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే అనుకోలేదు పిల్లలు అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారని, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా జెల్లప్ అయిపోయారు అనమాట నన్ను చూడంగానే. మాట్లాడడం, ఆడుకోవడం అన్నీ ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో మనం పిల్లల్ని చూసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ కూడా. కాకపోతే వాళ్ళు మన పిల్లలు కాదు, అదొక్కటే తేడా. స్కూల్కి వెళ్ళి మరీ చూసుకుంటాం అంతే, అదొక్కటే తేడా, ఇంకేం పెద్ద తేడా లేదు. మన పిల్లలు కాకుండా బయట వాళ్ళ పిల్లల్ని మనం కేర్ తీసుకుంటున్నాం. సో బాగా అనిపించింది నాకైతే. పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి టైం ఎలా పరిగెడుతుందంటే, ఎన్ని పనులు ఒకటేసారి నేను మల్టీ టాస్కింగ్ చేసుకున్నా కూడా కంగారుగా ఉంటుంది అనమాట. అంతా ఫాస్ట్గా గడిచిపోద్ది ఆ 1 అవర్. వీళ్ళు అలా వెళ్ళారో లేదో కొంచెం ఇల్లు అలా సర్దుకుని పైన
వంట ఫినిష్ చేసేసుకున్నాను. ఎంత హడావిడిలో ఫాస్ట్గా చేయాలంటే వంటలు కూడా ఏం పెద్ద ఇదిగా ఉండవు, కానీ ఏదో ఒకటి తినడానికి ఉండాలి మధ్యాహ్నం వచ్చేటప్పటికి, అంటే పిల్లలు వచ్చేటప్పటికి ఈయన తినడానికి ఉండాలి. ఎందుకంటే ఈయన వర్క్ చేసుకుంటూ మళ్ళీ అవ్వద్దో లేదో వంట చేయడానికి అని చెప్పి అయితే నేను ఏదో ఫాస్ట్గా చేసేసాను వంట. కరెక్ట్గా నేను బయలుదేరుతున్నాను, వర్షం. అదేమిటో అసలు నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇంపార్టెంట్ది ఏదర్ చల్లగా ఉంటుంది లేదా వర్షం పడుతుంది. భయంకరమైన చల్లగా ఉంది ఆ రోజు. అనుకుంటూనే ఉన్నాను ఎట్లానా అంటే బయట నుంచో పెడతారేమో పిల్లల్ని ఆడిపించడానికి అని చెప్పి అని చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా ఆలోచిస్తున్నాను, చాలా టెన్షన్ పడుతున్నాను. బట్ అవ్వలేదు. ఆ రోజైతే బయట ఏమీ వెళ్ళలేదు, స్కూల్ లోపలే ఉన్నాము, క్లాస్లోనే ఉన్నాము. అండ్ లంచ్ కూడా 11:30కి అయిపోద్ది అనమాట. సో ఇది నేను అక్కడ తినే ఫుడ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ పెడతారు. సో నేను వెళ్ళినట్లు కొన్ని ఫొటోస్ తీసైతే ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న GDPR రూల్స్ వలన ఏంటంటే పిల్లల్ని ఎక్కడ కూడా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసి పోస్ట్ చేయడానికి లేదు. సో అందుకని ఇంకా ఏంటంటే నేను ట్రై చేశాను నాకు నేనే చిన్న క్లిప్స్ తీసుకోవడానికి అని చెప్పి వీడియోస్. దాని తర్వాత నేను నా ఇంటర్న్షిప్ అయిపోయే టైంకి కూడా నేను కొన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. లైక్ నేను పిల్లలతో చేయించిన యాక్టివిటీస్ కానివ్వండి, అలాంటివి నేను ఎలా చేశాను అని మా స్కూల్ వాళ్ళకి తెలియడానికి. సో అలాగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ రికార్డ్ చేసి పెట్టాల్సి వస్తుంది. సో అది కూడా మాట్లాడాలి. ఇక్కడ రూల్స్ ఏంటంటే పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, పిల్లలనే కాదు వేరే ఎవరిని కూడా వాళ్ళ ఫేసెస్ని చూపించడానికి లేదనమాట. సో ఓన్లీ హ్యాండ్స్ అండ్ చేసిన యాక్టివిటీస్ అంతవరకే, ఫేస్లు కనపడకుండా. సో అది అందుకనే ఇంకా నేను ట్రై చేశాను మ్యాక్సిమమ్ అలా ఇది చేయడానికి. నా ప్లేస్ వచ్చి జాకెట్స్ హ్యాంగ్ చేసేది ఒక పర్సనల్ రూమ్ లాగా ఉంటుంది అనమాట. సో నాకు ఒక ఇది ఇచ్చారు, అక్కడ పెట్టుకుంటున్నాను. అండ్ లోపల ఏంటంటే మనం మామూలుగా బయట అవుట్డోర్ షూస్ వాడడానికి లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అవి తీసేసి వేరే వేసుకోవాలి. నాకు ఆ విషయం తెలియక ఫస్ట్ డే అంటే తెలియక అని కాదు, తెలుసు, బట్ అంత అవసరం పడదేమో అని అనుకున్నాను. ఇండోర్ శాండల్స్కి అంత అవసరం పడదేమో అని అనుకున్నాను. సాక్స్తో సరిపోతుందని అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డే అంతా అలా సాక్స్ తోటి ఉండటం, ఆ చెక్క చల్లదనం భయంకరంగా ఉండిందనమాట. I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. You know I'll come running. You go to war, then I'm going with you. Pick up my sword, yeah, there's nothing I won't do. When you sound the alarm, when the chaos is rising, leading the charge, yeah, I'm coming, I'm fighting. Swear on the breath that I breathe, I'll never retreat, yeah, I'll be your army. ఇప్పుడే అయ్యింది, డే అంతా సూపర్ గడిచింది. నేను మళ్ళీ చెప్తాను మీకు తీరిగ్గా కూర్చుని. ఇప్పుడైతే ఈయన వస్తున్నారంట నన్ను పికప్ చేసుకోవడానికి. సో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఒక ముద్ద అన్నం తిని అప్పుడు మాట్లాడతాం మీతోటి. ఇంకా స్కూల్ అయ్యింది, నేను బయటకు వచ్చేటప్పటికి ఈయన వచ్చేసారు పికప్ చేసుకోవడానికి. ఇంటికి రాగానే నేను ఎంత స్కూల్లో నేను తిన్నింది 11:30కి, నేను ఇంటికి వచ్చేటప్పటికి 4 అయింది. సో అందుకని ఇంకా నేను ఏంటంటే ఒక ముద్ద అన్నం మళ్ళీ పెట్టుకుని తింటున్నా.
ఈ షుగర్ వలన అసలు ఏది వదలడానికి లేదనమాట. టైం టు టైం తింటానే ఉండాలి, స్కిప్ చేయకుండా. సో అన్నం పెట్టుకుని ఏదో ఫాస్ట్గా తినేస్తున్నాను. నేను అలా వచ్చానో లేదో మాట్లాడుతున్నాను ఇంతోటి, పిల్లలు వచ్చేసారు ఒకటేసారి. ఇంకా కూర్చుని తింటున్నాం అనమాట. నేను పిల్లలు ఈయన పని చేసుకున్నారు పాపం. అది అయిన తర్వాత అయితే బయటకు వెళ్ళాలి ఇండోర్ శాండల్స్ తీసుకోవడానికి. ఇంట్లో వాడుకునే తీసుకుని వెళ్దామా అంటే అది ఎట్లా అంటే సాక్స్ మీద వేసుకోవడానికి వీలుగా ఉండదు అనమాట. సో సాక్స్ మీద వేసుకునే దానికి వీలుగా ఉండేట్టు శాండల్స్ తీసుకోవాలి అని చెప్పి అన్నాను ఎంతోటి. సరే అయితే వెళ్దాం అని అన్నారు. లాస్ట్ వీకెండ్ తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు రూస్తాకి వెళ్ళాం కదా, అక్కడే చూసా అనమాట. సమ్మర్ వస్తుంది కదా, సో అందరూ శాండల్స్ మీద పడతారు ఒకటేసారి. మళ్ళీ అయిపోతాయేమో, తక్కువకి పెట్టారు ఆఫర్లో అని చెప్పి అయితే వెంటనే తిన్న తర్వాత అయితే వెళ్ళాము. ఇంటి దగ్గరే ఉంది కాబట్టి సో వెళ్ళాము. లక్కీగా దొరికినాయి 60 క్రోనాకే. మనం వెళ్ళిన తర్వాత అదొక్కటే తీసుకోంగా, మిగిలిన ఏం కనిపించినా అది అవసరం ఉన్నా లేకపోయినా కూడా అటు ఇటు చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఇవి కొత్తవి ఇవి పాతవి ఇవి ఇలా వచ్చినాయి అన్నీ చూసుకుని అయితే అప్పుడు వెళ్ళాను అనమాట చెప్పుల దగ్గరికి. మొత్తానికైతే ఒక జత శాండిల్స్ తీసుకున్నాను. కొంచెం హార్డ్గా ఉన్నాయి, కాకపోతే ఇంకా తప్పదు, కంఫర్ట్గా కావాలి అన్నీ అంటే కుదరదు కదా. సో ఏదో ఒకటైతే తీసేసుకున్నాను. రోజు స్కూల్లో వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఉండాలి కాబట్టి తప్పట్లేదు. కింద కూర్చోవడమేమో స్కూల్లోని చాలా దారుణంగా ఉంది. మిగిలిన విషయాలన్నిటిలో చాలా బాగుందన్నమాట. లైక్ ఫుడ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, అంతా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే పిల్లలతోటి యాక్టివిటీస్ చేయించేటప్పుడు, పిల్లలతో ఉండేటప్పుడు క్లాస్లోని కింద కూర్చోవాల్సి వస్తుంది. అండ్ చైర్స్ కూడా చాలా చిన్నగా అనమాట. లైక్ వాళ్ళ సైజ్ చైర్స్ మీదే ఇక్కడ టీచర్లు కూడా కూర్చుంటారు. సో నాకంటూ స్పెషల్గా ఏం కుర్చీ వేయటానికి లేదు, నేను కూడా వాటిలోనే కూర్చోవాలి. అది మరీ కిందకు ఉండేసరికి లేదా నేల మీద కూర్చోవాలనేసరికి అంతసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుని నడుము అయితే విరిగిపోతుంది నాకు. దారుణమైన బాడీ పెయిన్స్ అనమాట. అదొక్క విషయానికి నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఏదన్నా చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ మీద నన్ను అయితే ఎక్స్క్యూజ్ చేస్తారనుకుంటున్నా, ప్రెగ్నెంట్ కాబట్టి. మామూలుగా అయితే ఇక్కడ వాళ్ళకి అలా ఏమి ఉండదు. లైక్ ప్రెగ్నెంట్ అయినా కూడా అన్ని పనులు చేసేస్తారు. మరి అదేంటో మనకే ఆ ఇది ఉంటుంది. నొప్పిని మాత్రం నిజంగా అసలు తట్టుకోలేకున్నాను. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి నేను. అంటే లైక్ అక్కడ పొజిషన్ చేంజ్ చేసుకునేలాగా, లేదంటే పైన కూర్చునేలాగా ఏదైనా చైర్ తెప్పించుకోవడం ఏదో ఒకటి చెయ్యాలి. సో అది అంతకు మించి ఇంకా ఏ ఇష్యూ లేదనమాట స్కూల్లో. దేవుడి దయ వలన నేను అనుకున్నట్టు అంతా హ్యాపీగా గడిచిపోయింది. ప్రతి సెకండ్ దేవుడి దగ్గరుండి చేయించాడేమో అంత మంచిగా అనిపించింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంత మంచిగా జరిగినందుకు దేవుడికేగా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిందే. సో అదనమాట నా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ యాజ్ ఎ టీచర్. చాలా బాగా గడిచింది. హోప్ఫుల్లీ మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ కొత్తగా చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream.